మేము ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద సాయంకాలం పూటలో చిన్న కంజరు కొట్టి పాటలు పాడి కరపత్రులు పంచి సువార్త చెప్తూ ఉండేవాళ్ళు. ఇదే పని పొద్దుకు ఏదో సెంటర్లో. ఒక రోజున ఉదయం 8-9 మధ్యలో తలుపు కొడితే ఉద్యోగం తలుపులు తెరిస్తే ఎదుర్కొంటే పోలీస్ అని ఉన్నాడు. ఏంటి సార్ అన్నాడు. చెప్పినట్టుమేనా అన్నాడు. ఆయన కూడా సీరియస్గానే, సార్ నేనే సార్. నా బతికి ఎంత, నా చదువు ఎంత, నా వయసు ఎంత, నా అర్హత ఎంత, నా ప్రార్థన జీవితం ఎంత తలుచుకుంటే చాలా దుఃఖం వస్తుంది. నా సాక్ష్యాన్ని చాలాసార్లు మీకు చెప్పాను, మరో మాట జ్ఞాపకం చేస్తాను. ఏలూరులో సిఆర్రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుకునే టైం అది, ఫస్ట్ ఇయర్. మేము ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద సాయంకాలం పూటలో చిన్న కంజరు కొట్టి పాటలు పాడి కరపత్రులు పంచి సువార్త చెప్తూ ఉండేవాళ్ళు. ఇదే పని పొద్దుకు ఏదో సెంటర్లో. సాయంత్రం ఇంటికి మామూలుగా రాకూడదు, నలుగురికి చెప్పే రావాలా, లెక్కది. ఒక రోజున ఉదయం 8-9 మధ్యలో తలుపు కొడితే, ఎందుకు నేను 3 రోజుల నుంచి ఫాస్టింగ్లో ఉన్నాను, ఎందుకో భారం ఇచ్చాడు దేవుడు. నా ఫీలింగ్ ఎలా ఉందంటే, 3 రోజులకు ఉపవాసంలో గదిలోంచి పెట్టాక ప్రార్థనలో ఉన్నాను కనుక ఏ కుంటోడో గుడ్డోడు ఎవడో కూడా వస్తాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, స్పాట్లో అద్భుతం జరిగిపోద్ది, ఇక ఆత్మల పంట స్టార్ట్ అయిపోద్ది. మంచి ఉద్యోగం తలుపులు తెరిస్తే ఎదుర్కొంటే పోలీస్ అని ఉన్నాడు. మొత్తం కరెంట్ పోయింది. అయిపోయి ఇదేంట్రా, ఏంటి సార్ అన్నా. చెప్పినట్టుమేనా అన్నాడు. ఆయన కూడా సీరియస్గానే, సార్ నేనే సార్. మొత్తం పోయింది, కరెంట్ పోయింది. ఇంకా నేనే సార్ అన్న. మా సీగారు రమ్మన్నారా అంట. నువ్వు చాలరా తండ్రి, మళ్ళీ సీగారి దగ్గర తీసుకెళ్తావా చేసిన. ఎందుకు సార్ అంటే, నాకేం తెలుసు, చెప్తారా మాకు అవన్నీ, తీసుకురమ్మన్నాడు. అంటే ఇక చూడు, ఉండు ఒక 5 నిమిషాలు ఉండని చెప్పేసి తయారై, ప్రభా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని వచ్చిన, నీ చెప్తాను తండ్రి. మరి 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే నువ్వు ఆశీర్వాదం అవుతున్నాను, కానీ పోలీసుడు పట్టిపోతాడని తెలియదు నాకు. ఇంకా వెళ్తున్నంతసేపు నా మైండ్లో ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద చెప్పేస్తున్నాం కదా, నీ పర్మిషన్ దక్కలేదు, ఎదవేసాలు ఎత్తనం అంటారా, ఎంత పోజు కొడుతున్నామో అంటారేమో, ఇంకేమంటారో, నీ చిత్తం ప్రభా 2 తంతే తంతారేమో, మరి ప్రభా మరి దేవుని స్తోత్రం అని అలాగనుకొని తిరగిలిన తర్వాత ఆ సీగారి ఇంటికి వెళ్తే 2-3 చెకింగ్లు అక్కడ ఆపి చూసాడు. సరే తీసుకెళ్ళి గొమ్మల్లో నుంచున్నాను, బైబిల్ పెట్టుకుని చేతులు కట్టుకుని జాగ్రత్త నుంచి ఉంటే లోపల రమ్మన్నారు. అయ్యి బాబాయ్, ఇంకైతే రేవు గ్యారెంటీ లోపలికి ఎక్కేస్తున్నారంట అని స్తోత్రం లోపలికి వెళ్ళాం. అలా తగ్గట్టే ఆయన చూడు భయంతో చచ్చిపోతున్నాడు. చెయ్యొత్తు మనిషి ఎర్ర టీషర్ట్ వేసుకొని ఉన్నాడు. ఆయన చూసేపటి సగం పేరపోయింది. ఇంకా చేతి నమస్కారం సార్ అన్నాను. ఏమయ్యా నువ్వేనా చెప్పని అంట. సార్ నేను. ఇంకా అయిపోయింది, చివరికి 6 మాటలు అయిపోయినాయి, 7 మాటే మిగిలింది. ఇంకా ఆ మూమెంట్లో ఏమీ లేదయా, సువార్తలు అందరికి ప్రార్థనలు చేస్తున్నామంట కదా, అమ్మాయికి జ్వరం తగులుతున్నా లెగుతలేదు, ప్రార్థన చేస్తామని క్యాకేశాను అన్నాడు. ఏ రక్తమే ఎక్కలేని బలం వచ్చేసిందంతే. చేస్తాను సార్ అన్నాడు. లోపల రాని తీసుకెళ్ళాడు. మంచంలో పిల్ల కనపడతలే, కేవలం 15 రోజులైంది జ్వరం వచ్చి. అసలు తిండి నీరు లేదు, మనిషి మంచంలో కనపడంత బక్క చిక్కిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అన్ని టెస్టులు చేస్తుంటే ఏమి లేదు కదా, అన్ని రిపోర్ట్లు నార్మల్ వస్తాయి, పట్టుకెళ్ళిపోండి అంటున్నారంట వాళ్ళు. మరి ఏమీ లేకపోతే ఎందుకు తింటలేదు, ఎందుకు ఒళ్ళు కాలిపోతుంది, ఎందుకు ఇలాగ మనిషి చిక్కిపోతుంది, అసలు ఏం తెములుతలేదు. వెంటనే మోకరించేసి మంచం దగ్గర తలమి చెయ్యేసి ఓ భారంతో కన్నీళ్ళు, మనకు ఫస్ట్ నుంచి వచ్చిన విద్య ఒకటి కదా, కన్నీరు కాచి ప్రార్థన చేసి ఆమె అనేసరికి 15 రోజుల తర్వాత లేచి కూర్చొని నన్ను నీ ఎవడు కొత్తగా వచ్చాడు గదిలోకి నేను పట్టించుకోవట్లా, అమ్మ నాకు అన్నం పెట్ట అంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ అన్నం వేసి పెరుగేసి కలిపేసి ఏడిచేస్తుంది. ఆ పిల్లకి అన్నం పెట్టేస్తుంటే ఆ పిల్ల ఇక సొమసిలిపోయినట్టు తినేస్తుంది. ఇంత చెయ్యొత్తు మనిషి పక్కన నిలబడి ఇంత గంభీరంగా కన్నీరు కారుస్తున్నాడు. ఎంత పెద్ద మనిషి అయినా తండ్రి ప్రేమ ఉంటుంది కదా. నీకు వీళ్ళందరూ ఏడిచేస్తున్నారు పిల్లలు మెల్లిగా చూసి మెల్లిగా బయటకు వచ్చేసాను. మీరు నమ్మండి, దేవుని సన్నిధిలో చెప్తున్నాను. బయటకు వచ్చేస్తే బాబు ఉండు అన్నాడు. మళ్ళీ లోపలికి వచ్చాను. ఆయన మొక్కలించి నా కోసం చేయి ప్రార్థన. కథ అసలు ఆడిపోతున్నాను అనమాట. అది సొత్తగా మేమే చేసింది. నాకు ప్రార్థన చేశాను. బయటకు వచ్చేసి సైకిల్ తీసుకొని వెళ్తుంటే కానిస్టేబుల్ కాసి జీప్లో తీసుకెళ్ళి వదిలిపెట్టు అన్నాడు. నా సైకిల్ ఉంది సార్ అంటే, సార్ చెప్పాడు కూర్చో ఎదరా. ఇప్పుడంటే మంచి మంచి చిన్న వరకు అప్పుడు అందరికీ జీప్లే కదా, సీగారుల దాకా. సీగారు కూర్చున్న చోట కూర్చొని రోడ్డు పెట్టుకొని కూర్చుంటే నా సైకిల్ కానిస్టేబుల్ వేసుకొస్తుంటే అసలు ఫీలింగ్ ఎలాగుందో అనుకున్నాం. అసలు అప్పటికి ఇంకా విమానం ఎక్కలేదు కానీ ఎక్కేసినట్టు ఉందో. అసలు నా బతికి ఎంత, నా చదువు ఎంత, నా వయసు ఎంత, నా అర్హత ఎంత, నా ప్రార్థన జీవితం ఎంత
తలుచుకుంటే చాలా దుఃఖం వస్తుంది. అదే పోలీస్ జీప్లో జనకాలం దిగితే ట్రీట్మెంట్ వేరు ఉంటుంది. పోలీస్ జీప్ మా రూమ్ ముందు అయితే సిఏ సీట్లోంచి నేను దిగుతుంటే అందరూ ఆ కానిస్టేబుల్ సైకిల్ ఇక్కడ స్టాండ్ చేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటే 17-18 సంవత్సరాలు కదా, నువ్వు మీసాల యవ్వనం కదా. అందరు వీధిలో సిఏ గారి జీపులో సిఏ గారి చోట్లో దిగాడు, వీడు కానిస్టేబుల్ నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నారు. వీడితో మనం జాగ్రత్తగా ఉండాలని ఫీలింగ్ వచ్చేసింది అందరికీ. వాస్తవం కాదా? ఆ గడియ వరకు అల్పమైనవని, కానీ ఆ దినం నుంచి యూదా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన వాడివి కాదు. ఒక 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉంటేనే ఇంత ఆశీర్వాదం ఉంటుందా, ఇంత ఘనత అవుతుందా? ఉపవాసం పట్ల ఒక పిచ్చి వచ్చేసింది. ఇంక నేను ఉపవాసం ఎప్పుడైనా ఉంటే ఎందుకు ఇవాళ ఫాస్టింగ్ అని అడిగితే వాళ్ళు ఖాళీగా ఉన్నాను కాబట్టి ఫాస్టింగ్ అనే ఉంది. ఎవడరా బాబు వీడు బెల్ల దొరికాడు మా పేరానికి అనేవాళ్ళు. ఇవాళ ఏం పని లేదు కాబట్టి ఎందుకు తినాలా, ఇవాళ ఖాళీగా ఉంది కాబట్టి ఫాస్టింగ్, అంతేకా. సంవత్సరానికి 200 రోజులను ఉపవాసాలను ప్రార్థన చేసే అభ్యాసం వచ్చేసింది. 365 రోజులకి కనీసం 10 సంవత్సరాలు నాన్ స్టాప్గా సంవత్సరానికి 200 days ఫాస్టింగ్స్ ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఒక దేవుని సన్నిధిలో గడిపితే వచ్చే ఆశీర్వాదం, ఆ రుచి అర్థమైతే ఇక వదలబుద్ది అవ్వదు. తిని జన్మ ధన్యమైపోయింది అనుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. తినకుండా ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి కన్నీటిని అన్నపానములుగా భావించి ఆనందపడిపోయే వాళ్ళు కూడా భూమి మీద ఉన్నారు. నువ్వే గుంపు నువ్వు తేల్చుకున్న సంబంధం లేదు, కానీ యేసు నీలో నుంచి లోకానికి కనపడే వరకే నువ్వు అల్పమైన వ్యక్తివి. నువ్వు చదువుకునే బిడ్డవైనా, ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు ఎవరివైనా సరే, నీలో నుంచి దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని అభిషేకం, దేవుని ప్రభావం ఎదుటివాడికి పరిచయం అయ్యి వాడిని తాకటం స్టార్ట్ చేసిందంటే నీవెంత మాత్రం అల్పమైన వ్యక్తివి కా అంతే.